మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. Ladies and gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో మన చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ లేదంటే బి ఫర్ బ్యాట్ ఇలా అనేవాళ్ళం. బట్ ఇప్పుడు మారిపోయింది అనమాట. ఏ ఫర్ అవెంజర్స్, బి ఫర్ బొల్లమైట్స్. సో ఇద్దరు అసెంబ్ల్ అవుతారు. ఒకరేమో థోర్ వచ్చినప్పుడు అసెంబ్ల్ అవుతారు, వీళ్ళేమో ఇవాటి నుంచి ఏదైనా సిరీస్ కానీ సినిమా కానీ వస్తే అసెంబ్ల్ అవుతారు. సో కానిస్టేబుల్ కనకం సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ పార్ట్లో అడవి గుట్టు ఆ రహస్యాన్ని అయితే ఛేదించాం, కానీ ఆ చంద్రిక ఆ డైలమాని ఆ సస్పెన్స్ని ఇంకా ఛేదించలేకపోయాం. ఇప్పుడు హోప్ఫుల్లీ ఛేదించబోతున్నాం. టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఏ ఫర్ అవెంజర్స్, బి ఫర్ బొల్లమైట్స్. ఓహో, ఆవిడ పెడతా ఉంటారు బొల్లమైట్స్ అసెంబ్ల్డ్. నేను కూడా ఒక బొల్లమైట్ టైంలో వచ్చి పర్సనల్లీ అంటే ఫస్ట్ అందరు అసెంబ్లీ అయ్యే ముందు ఒకడు వస్తాడు, ఎవరో ఒకరు, లైక్ ముందన్నమాట. ఇది వారికి ముందు మీటింగ్. సో సార్ ఫస్ట్ దానిలో అయితే చంద్రిక నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ అదంతానే. మాకు అప్పుడే మేము తిట్టుకున్నాం, మేము అంటే అంతా ఇంట్రెస్టెడ్గా చూస్తాం కదా, లాస్ట్కి ఆ చంద్రిక విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్లో పెట్టి వదిలేశారు. నార్మల్ ఏంటంటే అంటే మాకు ఒకటి అర్థమైంది, అంటే పోలీసులు మేము ఇప్పుడు ఒక సిరీస్ జస్ట్ విట్నెస్ చేసే సస్పెన్స్ తీరక ఎంత అయ్యా అని వెయిట్ చేస్తాము, పోలీసులు నిజంగా ఛేదించే వాళ్ళు ఎంత వెయిట్ చేస్తారో కదా క్రిమినల్ని పట్టుకోవడానికి. కొన్నిసార్లు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కూడా పట్టుకున్న సందర్భాలు ఉంటాయి కొన్ని కేసులు. నాకు అది అర్థమైంది, ఆ వెయిటింగ్ పీరియడ్ వాళ్ళకి ఎంత ట్రామా ఎంత క్రియేట్ అవుతుంది, ఎంత అలా క్యారీ చేస్తూ ఉంటారని అది అర్థమైంది అనమాట. సో ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్ కనుక సీజన్ 2 సస్పెన్స్ స్టార్టింగే బల్లితో స్టార్ట్ అయింది. చూసాం వాష్రూమ్లో ఇవి టవల్ వేస్తే అక్కడ బల్లి వచ్చింది. ఆయన ఫస్ట్ టైటిల్కి ముందే భయం లేదు, అప్పుడు భయం ఉండేది, అదే ఇప్పుడు అది కూడా ఫ్రెండ్ తనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నదానికి అదొక ఫస్ట్ సీక్వెన్స్ అనమాట. అంటే చాలా చేంజెస్ కనిపించినాయి నాకు, దానికి దీనికి ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. సో ఏంటండి కానిస్టేబుల్ కనకం 2 కానిస్టేబుల్ కనకం రివ్యూస్ చూసారు మీరు. సో కనకం 2 ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. అసలైన డ్రామా, సరైన ట్విస్ట్లు, టర్న్స్, మోర్ అంటే ఏంటంటే ఎమోషన్ అండి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళు కానివ్వండి, అమ్మమ్మలు ఎవ్రీ వన్ ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెడితే కనుక ఈ ఎమోషన్ కనెక్ట్ అవుతారు, కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ఓకే. సో యాక్చువల్లీ అవెంజర్స్ అంటే ఏదో తెలియనట్టు అలా ఉన్నారు, కానీ 2020లో హల్క్ మోడ్ అని చెప్పి మీరు అప్పట్లో జిమ్లో కూర్చుని ఎవరు చెప్పారు హల్క్ మోడ్ అని చెప్పి అప్పట్లో జిమ్ వీడియోలు లేకుండేవి. 20 బల్క్ అయింది ఆల్మోస్ట్ 2017 నుంచి ఈయన పోస్టులు అన్నీ అవేనండి, జిమ్ అసలు 2021 వరకు. తర్వాత మరి మొండేటి గారితో బాగా డీప్ థ్రిల్లర్స్ వైపు వెళ్ళిపోయి ఇది మానేసినట్టున్నారు. అలాగేం కాదు, వెళ్తుంది రెండు బాగానే చూసారే. అనవసరంగా పెట్టేది హల్కని. చాలా ఉన్నాయి అసలు, ఒకటా రెండో మీరు డిలీట్ చేయాలన్నా మీకు ఒక ఫోటో పడుతుంది, అన్ని పోస్టులు ఉన్నాయి. అవి చూస్తారండి, నాది కూడా చూస్తారా? బ్లూటిక్ అందా దానికి? బట్ థ్రిల్లర్స్ అంటే బాగా నాకు తెలిసి బాగా ఇష్టం అనుకోండి కదా మీకు. డ్రామా అండి, థ్రిల్లర్స్ కన్నా మీరు ఇంటర్వ్యూలో నిజమే చెప్పాలి, వారికి అన్నీ తెలుసు మీ గురించి. సో లేదు, డ్రామా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏంటంటే కథలో క్యారెక్టర్స్, డ్రామా, వాళ్ళ మధ్య జరిగే డ్రామా ఏదైతే ఉంటుందో దాని నుంచి ఏమైనా ఒక ఎమోషన్ లేకపోతే ఏ థ్రిల్లర్ అయినా, ఎంత పెద్ద కథ అయినా సరే ఎమోషన్ కనెక్ట్ అయిపోతే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు బట్ ఇద్దరు ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయింది కాబట్టి, చంద్రిక మిస్ అయింది కాబట్టి, కనకంప పట్టుకోలేదు కాబట్టి అందరూ అయ్యే చంద్రిక ఏమైంది అని అడుగుతున్నారు. అసలు ఇద్దరు మధ్య కనెక్ట్, ఆ ఫ్రెండ్షిప్ కనెక్టివిటీ లేకపోతే అసలు ఆ చంద్రిక ఏమైతే ఏంటి అని అడుగుతారు. రెండిళ్ళు చాలా తేడా. సో అక్కడే మనం సక్సెస్ అయ్యాం. సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఏమైంది, ఎక్కడుంది, అసలు ఏంటి అన్నది చూస్తే కనుక ఆడియన్స్ చివరి వరకు ఆ థ్రిల్ అలాగే ఉంటుంది, చివరి ఎండ్ వరకు ఆ థ్రిల్ అలాగే ఉంటుంది. ఆ చిన్న హై ఎమోషన్తోనే బయటకు వస్తారు. సో మీకు సీజన్ 1 స్టోరీ చెప్పినప్పుడు అంటే ఓన్లీ సీజన్ 1 చెప్పారా, 2 మొత్తం హోల్ చెప్పారా? మొత్తం చెప్పారు. సీజన్ 1లో ఎంతవరకే ఉంటుందని చెప్పారా మీకు? అంటే మీ పాత్ర సడన్ గా ఆగుద్ది, రివీల్ అవ్వదు ఎండింగ్ వరకు. ఐ నో దట్ ఎక్కడ ఎంత మిస్ అయిపోతుందని తెలుసు. మిస్ అయిపోయిన తర్వాత ఐ నో రైట్ హౌ ఇట్ వర్క్స్. అంటే సీజన్ 1 ఎక్కడ కంటిన్యూ చేస్తారో ఏం తెలియదు. అప్పుడు కంటిన్యూ చేస్తాం అనుకోండి, 6th ఎపిసోడ్ మిస్ 7th లో కనిపించేస్తాం అన్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకి. ఈ గ్యాప్ ఉండడం వల్లే కదా అరే వేరే చంద్రిక అనే ఫీలింగ్ వచ్చింది. ఆ పేరు అయితే నడుస్తూ ఉంది మొత్తం సిరీస్ అంతా. ఆడియన్స్ వాళ్ళు అడిగారు, మనం ఏం క్రియేట్ చేయాలి, వాళ్ళు అడిగిన దానికి మనం
ఎస్ వెరీ చంద్రిక అని స్టార్ట్ చేసాం. బట్ ఇప్పుడైతే కొంచెం సెంటర్ థీమ్ అవ్వబోతుంది, అంటే పేరు నడిచింది, ఇప్పుడు ఈవిడ కూడా కనిపించబోతుందని అనిపించింది ఆ ట్రైలర్. స్ట్రాంగ్గా ఉంటుంది. ట్రైలర్ చూసానండి, ఇదే అండి Okay. ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చూసానండి, తర్వాత మొత్తం చూస్తే ఆ మజా పోద్దేమో అని ఫటాఫట్ చూడడం ఎందుకు అని చెప్పి నాకు మార్నింగే పంపించారు. యాక్చువల్లీ పీస్ఫుల్, యాక్చువల్లీ నైట్ టైం బాగుంటుంది కదా ఎలాంటి సినిమాలు అని చెప్పి సిరీస్లు అని చెప్పి నేను. అండ్ మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారండి, కనకం లాంటి ఫ్రెండ్స్? అంటే బర్త్డే రోజు కళ్ళు ఇప్పించి ఉన్నారు కానీ ఇక్కడ కళ్ళు దొరకడం కొంచెం కష్టం కదా. బట్ ఉన్నారు. నేను బర్త్డేస్ అంతా సెలబ్రేట్ చేసుకోను, బట్ అదర్వైజ్ కళ్ళు తెచ్చిచ్చే వాళ్ళైతే ఉంటారు. అంటే ఆ కళ్ళు తెచ్చినందుకే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం ఏదో నా వరం అన్నట్టు ఫీల్ అయ్యారు కదా. బయట అవుట్ సైడ్ ఏ పారామీటర్స్ మిమ్మల్ని ఐ మీన్ బెస్ట్ ఫ్రెండ్ అని ఎలా డిసైడ్ చేస్తారు? అబ్బాయిలే కదా, నేను మోస్ట్లీ ఇలాంటి కోరికలు చాలా మందికి ఉంటాయి కదండి. అంటే కొంచెం ఏం చేయలేని చేయగలిగితే, ఏ ఫ్రెండ్ తో చేయగలిగితే. అనుకుంటా డెఫినెట్లీ కళ్ళు తెచ్చిచ్చినందుకు అనలేదు. మీరు అలా మీ కళ్ళు మీద కోరికలు ఉన్నాయి. లేదు, మాకు మీ కళ్ళు అంటే ఇష్టం, ఆ కళ్ళు అంటే లేదు. ఏంటది ఏదైనా బీఫర్ అదే P for పులిహోర. పులిహోర. ఇప్పుడు పులిహోర కలుపుతున్నావు మీకు చాలా కొంచెం ఇప్పుడే అడ్మిషన్ వచ్చింది నాకు. ఆయన ఆ మూడ్ లో ఉన్నారు. ఆయన ఒక్కొక్కసారి వస్తారు, మళ్ళీ ఫన్ మూడ్ లో కూడా వస్తారు, షిట్ హ్యాపెన్స్ అన్నట్టు. యా, మీకేం పారామీటర్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ని డిసైడ్ చేసే పారామీటర్స్ ఏంటి అసలు? లేదండి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇట్స్ బిన్ 13 ఇంటర్ నుండి ఉన్నారు, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని ఐ డోంట్ థింక్. అలాంటి ఐ మీన్ కళ్ళు అని కాదు, ఐ మీన్ ఇలా ఏ ఫ్యాక్టర్స్ అని అడుగుతున్నారా? చాలానా మంచి లిజనర్ అయి ఉండాలి. ఇప్పుడు కాల్ చేసి అదే రిపీటెడ్ లో మేము ర్యాంక్ చేస్తూ ఉన్నా సరే అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా అబ్బాయి అయి ఉండాలి. అమ్మాయిలు వినరు కదా, ఇద్దరు మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళు చెప్పేది నేను వింటాగా, ఇట్స్ లైక్ బిజినెస్. ఓకే ఓకే ఓకే, వాళ్ళకి తెలిసిన అవసరం వాళ్ళకు ఉందని, సో వినాలి ఇప్పుడు. సో ఇలాంటి పనులు ఏమైనా చేశారా? అంటే లైక్ ఆల్కహాల్ అని కాదు, కళ్ళు అని కాదు, సంథింగ్ కొంచెం క్రేజీగా ఉండే పనులు ఫ్రెండ్స్ తో ఏదైనా గుర్తుందా? ఆన్ కెమెరా షేర్ చేసుకోగలిగింది ఏదైనా షేర్ చేసుకోండి. గుర్తున్నాయి. ఒకసారి అంటే ఒకసారి మా అంటే లెక్చర్స్ టైర్స్ పంచర్ చేయడం అబ్బా చేసేవాళ్ళం. బబుల్ గమ్ ఇక్కడ పెడ్ల దగ్గర అంటించేది. అంటే ఒకసారి ఒక లెక్చరర్ మా ఫ్రెండ్ ని చిన్నగా ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది ఆ అమ్మాయి, తను నకిల్స్ మీద వుడెన్ డస్ట్ తో చాలా గట్టిగా కొట్టాడు. అవుట్ ఆఫ్ వి డోంట్ నో వేర్. మాకు చాలా కోపం వచ్చి 5 floors బిల్డింగ్, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఫ్రెండ్ ఉంచింది. కిందకి వెళ్ళి మేము పొద్దునుంచి బబుల్ గమ్ నమ్ములుతున్నాం అనమాట. అంటే ఎవరైనా వస్తే కింద చెప్తారని, వస్తున్నారు అని. సో దాచేసి వెళ్ళిపోయాం అంతే. అలాంటివి చేసాం చాలా. ఐ మీన్ చాలా డేర్ చేశారు అసలు, అలాంటివి చేశారండి. చేసాం. మీకేమన్నా బల్లి లాంటి ఫోబియా ఉందండి ఏదైనా? నాకు బల్లి ఫోబియా లేదు, కానీ టాబ్లెట్ ఫోబియా. లైక్ యాక్చువల్లీ టాబ్లెట్ ఐ కాంట్ స్వాలో టాబ్లెట్స్. ఓకే, మీరు బయాలజీ స్టూడెంట్, మైక్రోబయాలజీ చేసినట్టు. అవును, సైన్స్ స్టూడెంట్ అయ్యండి. సైన్స్ స్టూడెంట్ అయితే నేను టాబ్లెట్ అంటే ఇల్లు కట్టినట్టు గిల్లు ఉంటుంది. చెప్పులు కట్టేవాడికి చెప్పులు ఉంటాయా? టాబ్లెట్ వేసుకోరు అయితే మాక్సిమం మోస్ట్లీ వేసుకుంటా అంటే ఐ chew it. అది ఇంకా కష్టం కదండి. So I make sure I don't fall sick, like I maintain a healthy routine. నాకు అవ్వదు. లైక్ ఐ యాక్చువల్లీ హ్యావ్ అ ఫోబియా. ఇది భయం కూడా కాదు, ఫోబియా. నాకు అది అవ్వదు. సో యాక్చువల్లీ మనకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ వచ్చేస్తున్నాయి, ఏం తింటే ఏ ఫుడ్ తింటే మంచిది, ప్రోటీన్ ఫుడ్ ఏంటి అది. బట్ ఇన్స్టాగ్రామ్ ఐ మీన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ ట్రెండ్ రాకముందే ఆయన ప్రొఫైల్కి వెళ్తే ఉంటుంది, ఆయన మార్నింగ్ రొటీన్ అని చెప్పి ఎగ్స్ బ్రెడ్స్ చాలా ఉన్నాయి. వెజిటబుల్స్ బాయిల్ చేసి అవి ఒకటి కనిపించి నాకు అమ్మ ఈయన ఆ రోజుల్లో నాకు తెలిసి హీరో అవ్వాలని అనుకుని ఉంటారు. ఓకే, మా ఆవిడకి బాగా కనపడాలి అని చెప్పి మంచిగా ట్రై చేసి అది అలవాటు అయిపోయింది. సూపర్గా బాగుంది కదా. మీరు కూడా ఫాలో అవ్వచ్చు. పెళ్ళైందా? లేదు ఇంకా. మరి చూడు ఉపయోగపడతాయి. బట్ ఐ మీన్ మీ లవ్ కూడా కనిపిస్తుంది అక్కడ. మీ వైఫ్ అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే పోయిటరీ రాస్తున్నారు కింద కొటేషన్స్ లో వాటిలో. ఇప్పుడు మరి నాకు తెలిసి అన్ని మారిపోయినట్టున్నారు అసలు. ఏంటో అదే
ఇంద్ర సినిమాలో ఇక్కడికి వచ్చేస్తారు కదా కార్ డ్రైవర్ కింద, పాస్ట్ అంతా వదిలేసి, భాషా సినిమాలో మాణిక్ అదంతా వదిలేసి అలా కనిపిస్తున్నారు. అలా అయిపోయింది ఆఖరికి. సో ఇప్పుడు మళ్ళీ 26కి ఎప్పుడు వచ్చాం కదా, మళ్ళీ హల్క్ రీలోడెడ్ అలాంటివి స్టార్ట్ చేస్తాం. సో మీకు ఐ మీన్ ఇప్పుడు రాజీవ్ కనకాల గారు లైక్ ఒక బాబాయ్, సొంత బాబాయ్ ఉన్న ఆ రేంజ్లో సపోర్ట్ చేయరేమో లాస్ట్ వరకు. ఈవెన్ మీరు మిమ్మల్ని సస్పెన్షన్ అంటే ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు అక్కడ. అంటే మీ గురించి చెప్పిన ఆ డైలాగ్ కూడా బాగా పేలింది ఆ టైంలో. కరెక్ట్ పర్ఫెక్ట్ డైలాగ్ పడింది. అంటే ఉమెన్ గురించి, ఉమెన్ పవర్ గురించి చెప్పడం. సో అలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా, అంత సపోర్టివ్ పర్సన్? రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ వినగానే అది గుర్తొచ్చి, ఆయన గుర్తొచ్చి అలాగా? మేల్ ఇది అయితే మై మామ్. అంటే ఇన్ జనరల్ మదర్స్ ఆర్ సాక్రిఫైజింగ్ లైక్ దట్, లైక్ వాళ్ళు అన్నిటినీ సాక్రిఫైస్ చేసేస్తారు ఫర్ దేర్ కిడ్స్ అనుకుంటా. హిస్ క్యారెక్టర్, బాబాయ్ క్యారెక్టర్ is such a motherly character actually, if you look at it, so nurturing and so loving and so giving. So adi naku I think my mom. సో ఇంకో కానిస్టేబుల్ అప్పటి వరకు మీకు యాంటాగనిస్ట్ లా కనిపిస్తారు, మీకు ఒక విలన్, బట్ తర్వాత టర్న్ అయ్యి తను మీకు హెల్ప్ చేయడం. సో ఇలాంటి రోల్ కూడా ఉందా? సత్యబాబు రోల్ లాంటిది మీ లైఫ్లో ఎవరైనా, అంటే స్టార్టింగ్ అంతా ఎనిమీస్ అని ఫీల్ అయిన వాళ్ళు తర్వాత బాగా అటాచ్ అయిపోయి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎనిమీ ఉంది, ఉల్టా ఏం లేదు. సో మైక్రోవేవ్స్ చదివారు కదా, ఏదైనా మైక్రో లెవెల్లో ఆలోచించడం అలవాట? మైక్రో లెవెల్లో ఆలోచించడం ఏమన్నా అలవాటు ఉందండి? బికాజ్ ఇది ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఏంటంటే మీకు మీరే ఛేదిస్తూ ఉంటారు ఆ కేసుని, లైక్ ఒక స్పై లాగా, ఒక దాన్ని ఏమంటారు డిటెక్టివ్ లాగా, పేరుకి కానిస్టేబుల్ కానీ. సో ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అలా ఆలోచించడం, ఎక్కువగా మైక్రో లెవెల్ నుంచి ఆలోచించడం, రూట్స్ నుంచి ఆలోచించడం, ఏదైనా ప్రాబ్లం? ఓవర్ థింక్ చేస్తాను ఎక్కువ. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నా మైండ్లో ఫుల్ లైక్ సినారియోస్ అంతా ఓవర్ థింక్ ఆల్రెడీ చేసి ఉంటాను. సో ఐ డోంట్, నథింగ్ విల్ సర్ప్రైజ్ మీ బికాస్ నేను ఆల్రెడీ ఒక 5-10 సినారియోస్ ఆల్రెడీ ఆలోచిస్తాను. సో యా, మైక్రో లెవెల్లో ఆలోచిస్తారు. యా, మీరేం చదువుకున్నారండి చెప్పండి? చెప్పండి పర్లేదు. అది నాకు కొంచెం ఆవిడని ఏదో ఒక యాంటాగనిస్ట్ లా మారుస్తారేమో ఎండింగ్ కానీ అనిపించింది. అంటే ఏదో పెద్ద వెయిటేజ్ ఇవ్వబోతున్నారు. సైకాలజీ కాబట్టి సైకో, ఇంతే కరెక్టా? అండ్ ఆవిడ హెల్ప్ చేశారు. బట్ సైకాలజీ ఏమన్నా ఐ మీన్ యాక్టింగ్లో ఎక్కడైనా యూజ్ అయ్యిందా మీకు? అంటే ఒక క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అది దాన్ని మీరు పరకాయ ప్రవేశం అంటారు కదా, అది చేసినప్పుడు. లైక్ ఇప్పుడు డైరెక్టర్ వెళ్తే స్టోరీ చెప్పండి ప్రశాంత్, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం కాదు, స్టోరీ చెప్పడానికి. నాకు తెలిసి మొదలు పెడితే కూడా ఐ మీన్ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడితే, కౌన్సిలింగ్ చేయడం మొదలు పెడితే, ఈవెన్ డైరెక్టర్ వచ్చినా అలాగే అంటారేమో. ముందు తెలియలేదు కానీ తర్వాత నాకు షూటింగ్ అప్పుడు నాకు అర్థమైంది ప్రతిదీ. ఇప్పుడు ఈవిడ ఇలా బిహేవ్ చేస్తారు, ఎందుకు అంతలా అడుగుతున్నారు, ఇలాగే బిహేవ్ చేస్తారు. కానీ తర్వాత నేను కరెక్ట్ చేస్తున్నాను, ఎందుకు ఎందుకు అడిగింది అంటే అప్పుడు కరెక్టే కదా, నేను ఈ హడావిడిలో నేను సరిగ్గా చెప్పలేదు కానీ ఆవిడ చెప్పింది కరెక్ట్ అయిన, మీరు చెప్పింది కరెక్ట్, అదే ఫాలో అవ్వండి భాష. మిస్ప్రైజ్ చేయాలి. అంటే మీరు ఈ సైకాలజీని యూజ్ చేసి ఎవరైనా మీ దగ్గరకు ఒక క్యారెక్టర్ చెప్పడానికి వస్తే, అందులో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన్ని ఎలా డీల్ చేయాలంటే లాస్ట్గా ఆ మెయిన్ క్యారెక్టర్ మీకే ఇచ్చేలాగా, ఏదో క్యారెక్టర్ చెప్పుకుని వస్తారు కదా, మ్యానిపులేట్ చేయగలగాలి. అలా చేయండి సార్. ఏమంటారు, హిప్నోటిజం. సో ఒకసారి అంటే ఇంకా కొంచెం ఇప్పుడు గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఆలోచనలు అంటారు కదా, కొంచెం ఇంకా ఏంటి అలా ఆలోచిస్తున్నావు, నారో మైండెడ్ పీపుల్ అంటారు. అలా అనుకోకండి. నేను అడిగిన క్వశ్చన్ అంటే లేదు, నేను అడిగిన క్వశ్చన్ అలా చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్ అలా అనుకోకండి. బేసికల్లీ సిల్వర్ స్క్రీన్ ఏం చేసిన తర్వాత సిల్వర్ స్క్రీన్కి వెళ్ళాలి, స్కేల్ పెంచుకోవాలి, కమర్షియల్ ఫార్మేట్లో ఉండాలి, ఎక్కువ మంది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూపించాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు అంటే సిరీస్ వైపు రావడానికి రీజన్ ఏంటి అసలు? ఆపర్చునిటీ బ్రో, ఆపర్చునిటీ. సిరీస్ సిల్వర్ ఇక్కడే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ఏమి మనకి ఇది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు ఇది. ఓకే, మ్యాథమెటిషియన్. సో ఒక ఆపర్చునిటీ ఎవరికో కానీ అదృష్టం
లక్ ఎంత కష్టపడినా లక్ రావాలి. వచ్చింది ఆపర్చునిటీ, ఒకరు వచ్చారు, కథ నచ్చింది. ఎంతమంది అలా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చూస్తూ ట్రై చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. అందరూ సిల్వర్ స్క్రీన్, అందరూ అది చేసే ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ టీవీ కానీ ఓటీటీస్లో కూడా ఆపర్చునిటీ కథ చెప్పచ్చు, ఎక్కడ నువ్వు మొబైల్ ఫోన్లో కూడా చెప్పచ్చు. ఈరోజు మనం ఎక్కడ కళ్ళతో చూస్తున్నాం, ఏ ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ సెల్ ఫోన్లో తీసి అది ఎలా చేసి ఇక్కడికి ఎలా జరిగింది, పడిపోయినా సరే హెల్ప్ చేయడానికైనా సరే వీడియో తీసి ముందు పెడతాం, ఏదైనా సరే కదా. సో ఇంకేముంది, ఇంకా సిల్వర్ స్క్రీన్ టైం వేస్ట్ చేసుకొని నువ్వు కథ చెప్పాలనుకుంటే ఎక్కడైనా చెప్పు, ఎలాగైనా చెప్పు, నచ్చితే జనాలు చూస్తారు. అది అక్కడైనా ఎక్కడైనా. సో అది ఫిక్స్ అవ్వాలి, ముందు వర్క్ చేయాలి బ్రో, ఖాళీగా ఉండకూడదు, పని చేయాలి. ఇక్కడికి వచ్చో కథ చెప్పడానికి కథ చెప్తూనే ఉండాలి. కథ చెప్పకుండా కూర్చొని అరే నేను ఎలా తీస్తే అలా ఉంటుంది, అలా తీస్తే అలా ఉంటుంది అంటే అక్కడే తీయాల్సి వస్తుంది. సో కాబట్టి చిన్న పెద్ద ఎవ్రీ ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ, దాన్ని మిస్ చేసుకోవద్దు. వెళ్తా ఉంటే క్రికెట్లో బాల్ టు బాల్ సింగిల్ బ్రో, లూజ్ బాల్ పడితే 6 కొడతావు, కానీ అప్పటిదాకా నువ్వు గ్రౌండ్లో ఉండాలిగా. నువ్వు మొదటే కళ్ళు మూసుకుని కొట్టేస్తానంటే ఎలాగవుద్ది, అవ్వదు. అంతే. సో కాబట్టి ఎవ్రీ ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ. బాగా చెప్పారు నిజంగా. బాల్ టు బాల్ ఆడాలి, దొరికినప్పుడు 6 కొడతా, నో బాల్ కి 6 కొట్టేస్తా, ఇంకో బాల్ ఎక్స్ట్రా వస్తుంది. ఫ్రీ. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్లీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే ఓపెన్గా మీరు ఏమన్నారు, ఆడియన్స్ నచ్చితే వస్తారు అని. బట్ థియేటర్కి ఆ స్పేస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దారుణం ఎలా అయిపోయిందంటే 1 వీక్ కూడా మనకు స్పేస్ దొరకట్లేదు. ప్రతి వీక్ సినిమాలు వస్తున్నాయి, మనకు థియేటర్స్ దొరకట్లేదు. 50 అవర్లు ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇప్పుడు 20 అవర్స్ వస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా టాస్క్ వచ్చేస్తే అయిపోయినట్టేనా. అంతే. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు మన టీం, నువ్వు మనందరం టీం బస్. ఇప్పుడు నువ్వేంటంటే స్టేట్ వైడ్ డివైడ్ అయిపోయి నువ్వు ఆ టీంకి వెళ్ళిపోయి అతను ఈ టీంకి వచ్చాడు, మీ ఇద్దరు కోప్పడిపోయి కొట్టేసుకోవడానికి ఆ రేంజ్కి వచ్చేస్తున్నారు ఒకళ్ళు. అది మనం చప్పట్లు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. నేను తప్ప అనట్లే, గేమ్ని ఎంజాయ్ చేయాలి. అది అంటే మన ఒక మీకు అర్థమవుతుందా నేను చెప్పేది, ఆ ఎమోషన్స్ కూడా చాలా మారిపోతున్నాయి. అర్థమవుతుంది చెప్పేది. సో నేను చెప్పేది, నా పాయింట్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం మనం స్పీడ్గా. బట్ నాకు ఆ 50 అవర్స్ రాహుల్ ద్రావిడ్ అంటే నేను అనేది ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ధైర్యంగా ఇక్కడ చేయొచ్చు, సిరీస్ చేయొచ్చు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఎప్పటికైనా జనాల్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇలాంటి రివ్యూస్ వస్తాయి. ఏది అరుంధతి ఎప్పుడండి, ఎప్పుడైనా ఫీమేల్ సెంట్రిక్ కదా. అలాగే అన్ని చెప్పారు కాబట్టి నేను నోరు మూసుకోవాలి. అరుంధతి అంటే నేను ఏమంటాను, అప్పుడు వెళ్ళాల్సి వచ్చిందండి, అంటే మధ్యలో ఏమీ లేవు, పెద్ద హిట్ అవ్వలేదు అని అనుకుంటాం. వచ్చింది ఆబ్వియస్లీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. సో గర్ల్ ఫ్రెండ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇర్రెలవెంట్గా అడుగుతున్నాను మధ్యలో. ఐ మీన్ విచారణలో సందర్భంలో, ఐ మీన్ మీ విచారణలో పాయింట్ టు పాయింట్ వెళ్తుంది కానీ ఇర్రెలవెంట్గా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. మీరు తెలుగు అబ్బాయిని చేసుకుంటారని చెప్పి ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి. ఎప్పుడు ఒక ఐ థింక్ ఒక అదే గర్ల్ ఫ్రెండ్ అని అన్నాను కదా. సో నేను ఎవరిదో గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటాను. గర్ల్ ఫ్రెండ్ నేను స్వాతి ముత్యం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక న్యూస్ వచ్చింది, ఏంటి నా ఫేస్ అండ్ ఇప్పుడు ఒక మ్యాన్స్ ఇది ఏంటి సిలువేట్ లాగా, దాని మీద క్వశ్చన్ మార్క్, ఏదో ప్రొడ్యూసర్ అబ్బాయిని పెళ్లి చేస్తుంది వర్ష అని. వాట్, అది చాలా ప్లేసెస్ లో అది ఇంటర్నెట్ లో వచ్చింది. లైక్ ఇట్స్ ఫైన్. హీరో పేరు కూడా ఏమవుతుంది. సో నో కమెంట్స్ అన్నారు లాస్ట్ కి. ఏమో ఏ లాంగ్వేజ్ లో చేసుకుంటాం తెలీదు అన్నారు, అంతే కదా. ఆబ్వియస్లీ తెలుగు అని ఏం పర్టికులర్లీ తెలుగు అని ఏం లేదు, అంటే తెలుగు అమ్మాయి అని హోన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ దట్ ఈ న్యూస్ అవి వస్తున్నాయి దాన్ని బట్టి చేసుకుంటారని. అలా వచ్చిందా? నేను వచ్చింది. ఓ ఇది నాకు తెలీదు. ఓ ఇప్పుడు వచ్చిందా? మీరే రాసారా? లైక్ మీకు మాత్రమే తెలుసు అంటే మీరే రాసుంటారు. కాబట్టి మీరే చెప్పాలి. వల్లమైట్ కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, ఇలాంటి న్యూస్, ఇలాంటి ఎక్కడ క్రాప్ అయ్యి వెతుక్కుంటా ఉంటాం. అసెంబ్ల్డ్ అందులో పెడతారు అంతే, ప్లేట్స్ పెట్టుకుని అసెంబ్ల్డ్ అవ్వండి అని. పెళ్ళమ్మ. సో ఐ మీన్ సీజన్ 3 ఉంటుందండి, ఎండ్ చేస్తున్నారా? నెవర్ ఎండ్ సార్, కనకం నెవర్ ఎండ్ చేయాలి. ఎందుకని చేయాలి సార్, మీకు నచ్చింది కదా. సో మీకు నచ్చినప్పుడు దాని తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, దాని తగ్గట్టు కూడా సో మంచి కంటెంట్ ఉన్నంత వరకు వెళ్ళొచ్చండి క్యారెక్టర్స్. ఎందుకంటే అది ఉంది మేఘా, ఐ మీన్ చంద్రిక క్యారెక్టర్ కానీ కనకానికి కానీ. సో వీళ్ళందరూ ఆ వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ చూపించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.
మెగా గారు మీరు కూడా ఐ మీన్ బ్యూటిఫుల్గా ఉన్నారు. మిమ్మల్ని స్క్రీన్ నుంచి తప్పించేశారు కాసేపు మేము. సో హోప్ ఇక్కడైనా ఎక్కువసేపు చూస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా ఎక్కువ చూస్తాం. చూస్తారు. ఇక మేము కూడా బీస్ట్ మోడ్, హల్క్ మోడ్ కూడా చూడాలండి. బీఫర్ హల్క్ రీలోడెడ్ పబ్లిక్ ప్రైవేట్ పెట్టలేదు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.